జూన్ 28 దేవుని వాక్య ధ్యానం. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. మన ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయము శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవుని మహాకృప మనలను మరొక నూతన దినము, పునరుత్థాన దినాన్ని చూచే గొప్ప భాగ్యాన్ని అనుగ్రహించింది. మన జీవితంలో ప్రభువు ఎప్పుడు కూడా మన నోటి నిండా నవ్వుండాలి అనే గొప్ప తలంపే ఆయన మన ఎడల కలిగి ఉన్నారు. మనము చాలాసార్లు మన చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి, మనకు కలిగిన బాధను బట్టి మనం దుఃఖపడుతూ ఉంటాం, భయపడుతూ ఉంటాం, అనేక రకాలుగా కలత చెందుతూ ఉంటాం. అయితే ఈరోజు వాగ్దానం, ఈరోజు దేవుని మాట నీకు తెలియచేస్తున్న ఒక విశ్వాస పలుకు ఏమిటో తెలుసా? నీవు ప్రభువులో ఆనందించటం నేర్చుకో. యోబు జీవితాన్ని ఒక్కసారి గమనించండి. యోబు తన దగ్గర ఉన్నది సమస్తము కోల్పోయాడు. చివరికి తన పిల్లలు, ఆస్తి, తనతో పాటు తన ఆరోగ్యం సమస్తాన్ని కోల్పోయినటువంటి పరిస్థితుల్లో యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయెను. ఆయన నామమునకు స్తుతి కలుగును గాక. దేవునిలో సంతోషించటము అనంటే ఏదో మనం నవ్వడం కాదు. చాలాసార్లు సంతోషించటం అనంటే నవ్వటము, బాధలు ఉంటే ఎలా నవ్వుతాము అనేటువంటి ఆలోచనలో ఉంటారు. రిజాయిస్ ఇన్ ద లార్డ్ ఆల్వేస్, విచ్ మీన్స్ దీని అర్థం ఏంటంటే మనకి కలిగిన దానిని బట్టి మనము ప్రభువుని ప్రశ్నించకుండా ఉండడం. చాలాసార్లు మనకి బాధ కలిగినప్పుడు, ఇబ్బంది కలిగినప్పుడు, కష్టం వచ్చినప్పుడు ప్రభువా నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని ప్రభువునే ప్రశ్నించే స్థాయికి మనం ఎదుగుతాం. అలాంటి మాటలు మనం మాట్లాడకుండా ప్రభు చిత్తానికి మనం అప్పగించుకున్నప్పుడు దేవునిలో మౌనంగా ఉండడం, అదే అంటాడు కదా, నీ సన్నిధిలో నేను మౌనంగా ఉండడం ఆయనకు స్తుతి చెల్లించితే. అలాంటి ఆనందకరమైనటువంటి పరిస్థితుల్లో ప్రభువులో మనం ఆనందించగలిగినప్పుడు, ఎలాంటి కష్టం వచ్చినా, బాధ వచ్చినా, అప్పుడు సమస్త జ్ఞానాన్ని మించిన దేవుని సమాధానము మన తలంపులకు, హృదయానికి ప్రభు అనుగ్రహిస్తాడు. మన ప్రతి అవసరాన్ని మహిమదైశ్వర్యములో ఆయన తీరుస్తాడు. అట్టి ఆశీర్వాదం, అట్టి ఉన్నతమైన స్థితి ప్రభు మీకు అన్ని విషయములో, అనగా కేవలము మంచి విషయాలు మాత్రమే గాక మంచులోను, దేవుని చిత్తములో మనకు జరుగు ప్రతి కార్యములోనూ ఆయన యందు ఆనందించే విశ్వాసపు స్థాయి ప్రభు అనుగ్రహించి ఆయన ఉన్నతమైన దీవెనతో మిమ్మలను అభిషేకించునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, గొప్ప దేవ, ప్రభువునందు ఆనందించండి అని మీరు సెలవిచ్చిన రీతిలో నీలో ఆనందించే ధన్యత మాకు దయచేయండి. మా దేవ, నీ బిడ్డల ప్రయాణాలు, పనులు, వారు చేపట్టిన ప్రతి కార్యము సఫలమగునట్లుగా అభిషేకించి మార్గము సరళము చేయండి. నేడు జన్మదినము, వాహదినము, ఆయా విశేష దినములు జరుపుకుంటున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ, నెమ్మది అనుగ్రహించండి. ఈ దినదీవులతో నింపి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకొనమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఆశీర్వాదం మీ అందరికీ కలుగునుగాక. ఆమేన్.